సో తెలంగాణ అసెంబ్లీలో నిన్న చాలా రకాల పరిణామాలు జరిగినాయి. అదేవిధంగా పార్లమెంట్లో కూడా చాలా రకాల పరిణామాలు జరిగినాయి. సో తెలంగాణలో ఏమో హేట్ స్పీచ్ సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, రకరకాల బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో అమిత్ షా నక్సలిజం సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఇక దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నించుదాం. ముందుగా ఆంధ్రజ్యోతి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే సో ఇక్కడ నక్సలిజం అంతం, దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది అంటూ ఆపరేషన్ కగారుపై లోక్సభలో ప్రసంగిస్తున్నటువంటి హోంమంత్రి అమిత్ షా అంటూ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఆల్రెడీ దేవ్జీ, మల్లారాజ్ రెడ్డి, మల్లోజుల వేణుగోపాల్, అదేవిధంగా ఆశన్న లాంటి కీలకమైనటువంటి అగ్రనేతలు లొంగిపోవడం జరిగింది, కొంతమంది అరెస్ట్ కావడం జరిగింది. సో అదేవిధంగా ఇక మిగిలినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. గణపతి ఎక్కడున్నాడో ఇంతవరకు సమాచారం లేదు. గణపతి లొంగిపోతాడు అని చెప్పేసి అమిత్ షా నిన్న పార్లమెంటు వేదికగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక కొంతమంది వ్యక్తులు వాళ్ళు కూడా త్వరలోనే ఎన్కౌంటర్ కావడమా లేకపోతే లొంగిపోవడమా ఏదో ఒకటి జరిగేటువంటి అవకాశాలు అన్నట్టుగా అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీంతో మావోయిస్టు పార్టీ యొక్క ఉద్యమం ముగిసిపోయింది అని చెప్తా ఉన్నారు. సో మరి అది ఎంతవరకు ముగిసిపోయింది ఏంది అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ రోజుతోటి దాదాపు ఈరోజు 31/3/2026 ఆపరేషన్ కగార్ తోటి కేంద్ర ప్రభుత్వం మార్చి 31వ తారీఖు 2026లోగా మావోయిస్టు పార్టీని అంతమొందిస్తామని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగింది. కానీ ఇంకా కూడా మావోయిస్టులో ఉన్నటువంటి చాలా కీలకమైన వ్యక్తులందరూ కూడా ఇంకా ఉన్నారు. దాదాపు 100 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారం కనబడతా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి డెడ్ లైన్ను కాదని ఇంకా స్పష్టంగా అడవుల్లోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఎక్కడున్నాడు ఏంటి అనేటువంటి సమాచారం ఇప్పటి వరకు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఎక్కడ కూడా సమాచారం లేదు. సో ఆయన లొంగిపోతారని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నాడు, కానీ లొంగిపోయే అవకాశం లేదా ఇంతవరకు తెలియట్లేదు. సో ఇక్కడ చాలా స్పష్టంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని, రాహుల్ గాంధీని, ఇందిరాగాంధీని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు అమిత్ షా. సో ఇప్పుడు సరే వాళ్ళు టార్గెట్ చేసిరా లేదా పక్కన పెడితే 2014 నుంచి 2026 వరకు ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల బీజేపీ పాలనలో సో మావోయిస్టు పార్టీని అంతమొందించడం బీజేపీ వల్ల కూడా సాధ్యం కాలేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం, ఈ దేశంలో ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ దొరల పెత్తందారితనాన్ని ప్రశ్నించింది మావోయిస్టు పార్టీ మాత్రమే. ఈ దొరల పెత్తందారితనాన్ని అదేవిధంగా పెట్టుబడిదారి వ్యవస్థను కూడా ఈరోజు ప్రశ్నించింది మావోయిస్టు పార్టీ మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఎక్కువగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఇక్కడ దొరల పెత్తందారి కావచ్చు, పటేళ్ల పెత్తందారి కావచ్చు, లేకపోతే ఈ యొక్క భూస్వాములకు సంబంధించినటువంటి అరాచకాల విషయంలో ఈ యొక్క మావోయిస్టు పార్టీ చేసినటువంటి ఉద్యమం వల్లనే తెలంగాణలో ఒక సమసమాజం ఏర్పడింది అనేది చాలా స్పష్టంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని లక్షలాది ఎకరాలను పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర 100% మావోయిస్టు పార్టీకి, మావోయిస్టు పార్టీ సంబంధించిన నాయకులకు మాత్రమే దక్కుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రాలో కావచ్చు, ముఖ్యంగా తెలంగాణలో మావోయిస్టు పార్టీ నాయకులకు ఖచ్చితంగా ఒక మంచి విలువ ఉంటుంది. ఎందుకంటే 1970 దశకంలో అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క మావోయిస్టు పార్టీ ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పేద ప్రజలకు గూడునిచ్చింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అది సరే, ఇప్పుడు గత కాలం మారుతున్న కొద్దీ మావోయిస్టు పార్టీ ఉద్యమంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనం నెరవేర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన విషయం మనం చూస్తా ఉన్నాం. సో వాటి వల్ల కొంత చెడ్డ పేరు వచ్చిన విషయం వాస్తవం. కానీ ఎందుకు వచ్చింది మావోయిస్టు పార్టీ ఉద్యమం, ఎందుకు వచ్చింది అనేది మూలాలు ఒక్కసారి లోతులో గమనిస్తే మావోయిస్టు పార్టీ యొక్క చరిత్ర తెలుసుకుంటే దాని వాళ్ళకు నిజంగా మనందరం కూడా విలువనిస్తాం. సో అదందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అమిత్ షా ఏమంటుడు, సల్వా జులుం కేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో అనేక మంది మృతి చెందారంటూ చెప్తా ఉన్నారు. మరి సరే, సల్వా జులుం తీర్పు కేసులో చేసారు, ఓకే, మరి మీరేం చేస్తున్నారు? మీరు 2014 నుంచి 2026 వరకు ఎంతమందిని చంపారు మావోయిస్టులను? అంటే మీరు చేసింది మారణ హోమం కాదా? మీరు చేసింది హత్యలు కావా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక హిడ్మార్క్ సంబంధించినటువంటి విషయమే తీసుకుందాం, నంబాల కేశవరావు సంబంధించిన విషయమే తీసుకుందాం.
ఇక రకరకాల వ్యక్తులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నారో వాళ్ళ విషయం తీసుకుంటే మీరు ఎక్కడ కూడా వాళ్ళను ఫేక్ ఎన్కౌంటర్లు చంపడం తప్ప నిజమైనటువంటి ఎన్కౌంటర్లు ఎక్కడ కూడా చేయలేదు అనేది తెలుస్తూ ఉంది, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా, అర్థమైపోతుంది, ఎవరికైనా చూస్తే అర్థమైపోతుంది. సో మరి మీరు చంపితేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారంలా కనబడతా ఉంది. ఇంకొక విషయం, మీరు జై శ్రీరామ్ అంటే మాత్రం ఓకే, మీరు జై శ్రీరామ్ అని గుళ్ళను కూల్చొచ్చు, ఏదైనా కూల్చొచ్చు. ఇగో నేను చెప్తా, ఇక్కడ నిన్న ఉత్తరప్రదేశ్లో ఇక్కడ చూడండి ఒకసారి, దుర్గామాత టెంపుల్ కూల్చేస్తున్నారు. మరి దాన్ని ఎవరు కూడా అడ్డుకోలే, హిందువులు ఎవరు కూడా. మరి అదే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుక అడ్డుకొని ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వమో లేకపోతే ఇంకా వేరే వేరే ప్రభుత్వమో అడ్డుకొని ఉంటే దాన్ని రచ్చరచ్చ చేసేవాళ్ళు. కానీ యోగి ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా, ఇగో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్డు విస్తరణలో 25 ఏళ్ల నాటి దుర్గా దేవాలయాన్ని కూల్చివేసినటువంటి యోగి సర్కారు, ఇప్పుడు యోగి సర్కారు బీజేపీ సర్కారు చేస్తే అది ఏం కాదు, వాళ్ళు కూల్చొచ్చు, గుళ్ళు కూల్చొచ్చు, అనేక రకాలుగా ఏదంటే అది కూల్చొచ్చు. కానీ ఒకవేళ వేరే కాంగ్రెస్ పార్టీ లేకపోతే రకరకాల ప్రాంతీయ పార్టీలు కూల్స్తే మాత్రం రచ్చ చేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇట్లా ఉంటుంది మీ యొక్క పాలన, బీజేపీ పాలన ఎట్లుంటే, బీజేపీ యొక్క తీరు ఎట్లుందంటే, మీరు జై శ్రీరామ్ అని గుళ్ళను కూల్చొచ్చు, దేవాలయం కూల్చొచ్చు, ఏదంటే అది కూల్చొచ్చు, మీరు ఏది చేసినా నడుస్తుంది. ఒకవేళ ఇదే దుర్గామాత గుడి కనుక తెలంగాణలో కనుక ఎక్కడైనా కూలుస్తుంది అనుకోండి, 100% ఈ మత ఉన్మాదులంతా పోయి మొత్తం రచ్చ చేసేవాళ్ళు. మరి దీనిపైన రచ్చ చేయమంటే మాత్రం మనకు చేత కాదు, ఎందుకంటే మన అది. సో అందుకే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కూడా సేమ్ ఇదే పరిస్థితి. మీరు చేసిందే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, వాళ్ళు చేస్తే తప్పైంది, మీరు చేస్తే ఒప్పెట్లయిందని మేము అడుగుతున్నాం. ఇంకేమంటుండు ఆయన, తన వ్యక్తిగత ఎజెండాకు రాజ్యాంగం ముసుగు వేశారు. కాంగ్రెస్ హయాంలోనే నక్సలిజం ఉధృతి, సానుభూతి పరులతో రాహుల్కు లింక్, హైదరాబాద్లో గద్దతో భేటీ అయ్యారు, మావోయిస్టుల ఏర్వేత్తులో తెలంగాణ పోలీసుల సహకారం మరోలేనిది, లోక్సభలో హోంమంత్రి అమిత్ షా అంటూ చూస్తాను. సో ఇక్కడ ఏమంటుండు, ఒకవైపు రాహుల్ గాంధీని తిడుతూనే ఇంకొక వైపు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సంబంధించినటువంటి విషయంలో పోలీసులు మెచ్చుకున్నాడు అమిత్ షా. అంటే డ్యూయల్ స్టాండర్డ్స్ అన్నట్టు, అంటే చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఎటువైపు ఉన్నాడో తెలుస్తూ ఉంది, అందరూ గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా దేశంలో నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. సమాజంలో జరిగేటువంటి అన్యాయాలకు రాజ్యాంగాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయని, ఆ మార్గాలను వదిలి ఆయుధాలు చేపట్టడం సరికాదని అన్నారంటూ చూస్తున్నాం. సో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత సిబిఐని మీ జేబు సంస్థలుగా పెట్టుకున్నారు, ఈడీని ఇంకో జేబు సంస్థలు పెట్టుకున్నారు, ఎన్ఐఏని ఒక జేబు సంస్థలు పెట్టుకొని మీరు పరిపాలన చేస్తున్నారు. అది అందరికీ తెలియదా? ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే తప్పులు చేస్తే మీరు ఏ విధంగా తప్పించుకో మేము చూడలేదా? ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు దొంగ నోట్లలో దొరికినా, అవినీతులు దొరికినా, ఇక రకరకాల కేసులు దొరికినా మీ పార్టీలు చేరంగానే పునీతులైపోతున్నారు. ఎందుకు పునీతులైపోతున్నారు? దేశవ్యాప్తంగా 100ల మంది ఉన్నారు, పక్క పార్టీలో ఉంటే కేసులు అవుతున్నాయి, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. మీ పార్టీలో జాయిన్ కాగానే పునీతులు అయిపోతున్నారు. ఎట్లయితున్నారో మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఎన్ని 100ల రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 100ల రకాల వ్యక్తులు అవినీతితోటి వాళ్ళ కేసులు ఉన్నాయి, ఆ కేసులను కూడా మాఫీ అయినట్టే కనబడతా ఉంది. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మీరట ఇక్కడ ఏమంటున్నారు, సమాజంలో జరిగే అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కార మార్గాలు ఉన్నాయని, ఆ మార్గాలను వదిలి ఆయుధాలు చేపట్టడం సరికాదని అంటున్నారు. ఎక్కడ పరిష్కార మార్గాలు చెప్పండి? మీ పార్టీలో చేరితే పరిష్కార మార్గం ఉంటుంది, వేరే ఇక్కడ ఉన్నా కానీ పరిష్కార మార్గాలు లేవు అక్కడ. ఇది కనబడతా ఉంది. అందుకే గతంలో 1970లో నక్సల్ ఎందుకు మృతి చెందింది? రాజ్యాంగం ప్రకారం ఈ పార్టీలు పాలన చేయట్లేదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలు ఎవరు కూడా పట్టించుకోలేదు కదా, ఇవన్నీ జరిగినాయి. ఇంకా కూడా కొనసాగుతుంది కదా. ఈ దేశంలో మీరు మతం పేరిట రాజకీయం చేస్తున్నారు కదా, ప్రజా సమస్యలు ఎక్కడ పట్టించుకున్నారా? ఏమీ లేదు. సోమవారం లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయుధాలు దించిన వారితోనే కేంద్రం చర్చలు జరుపుతుందని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి జనజీవన సమితిలో కలిసిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని చెప్పారు. పేదరికం వల్ల కాకుండా సిద్ధాంతం ద్వారా నక్సలిజం వ్యాపించిందని తెలిపారు. 1970లో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు ఇందిరాగాంధీ నక్సల్ సిద్ధాంతాన్ని సమర్థించారని ఆరోపించారు. బస్తర్లో నక్సలిజం దాదాపు నిర్మించామని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువగా ఉంటున్నాయని తెలిపారు. సో 100% అక్కడ మావోయిస్టు పార్టీ ఉందనే దాన్ని అంతమొందించడానికి డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఇప్పుడు 1995 వరకు కూడా ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీ మూలాలు లేవు. అక్కడ 1990 తర్వాత ఛత్తీస్గఢ్ తమ స్థావరంగా ఎంచుకున్నారు మావోయిస్టులు.
మరి 1995 ముందు ఛత్తీస్గఢ్లో ఎందుకు డెవలప్మెంట్ చేయలేదు, ఎందుకు డెవలప్మెంట్ కాలేదు? ఎవరి తప్పు? పాలకుల తప్పు కదా. మీరు ఇప్పుడు వచ్చి వాళ్ళకి అన్ని ఫలాలు అందుతున్నాయి మాట్లాడుతున్నారు. నిజంగా మావోయిస్టు పార్టీ చేయబట్టే వాళ్ళకి ఆ ఫలాలు అందుతున్నది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుగా ఉంటాయని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ పాఠశాల, రేషన్ షాపులు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా అమిత్ షా చెప్తున్నాడు. సో ఇంకా ఏమంటున్నాడు? ఇంకా అజ్ఞాతంలోనే అగ్రనేతలు గణపతి, బెస్రా, నరహరి 100 మంది మావోయిస్టులు వేటలో 10,000 బలగాలు వీరంతా పట్టుబడితేనే ఆపరేషన్ కగార్ పరిపూర్ణం. గణపతి లొంగిపోతే వైద్యం అందిస్తామంటూ డీజీపీ శివధరెడ్డి చెప్తున్నాడు. మావోయిస్టు రహితంగా ఏపీ, నారాయణరావు సహా 9 మంది లొంగిబాటు ఏపీ డీజీపీ ప్రకటన అంటూ చూస్తా ఉన్నాం. సో మావోయిస్టు పార్టీ దాదాపు అంతమొందుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక రకరకాలు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి 5 కిలోల ఆహార ధాన్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఇక రకరకాలు చెప్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతోటే ప్రాణాలు బలిగొన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏంది? సల్వాజుడి కేసులో 2011లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సల్స్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ తర్వాత సల్వాజుడులో పాల్గొన్న వారందరినీ నక్సల్ చంపేశారని అమిత్ షా అన్నారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతిగా నిలబెట్టిందని విమర్శించారు. మరి మీకు అనుకూలంగా తీర్పిచ్చినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు మీరు రాజ్యసభ ఎంపీ ఇవ్వలేదా? మరి అదేంది అంటే? వీళ్ళు చేస్తే సంసారం అవుతుంది, వీళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుంది, మీరు చేస్తే సంసారం ఎట్లయితుంది? అమిత్ షా చెప్పాలి. అంతా ఎందుకు ఇవన్నీ ఊకదుంపుడు ప్రసంగాలు చేసి అవన్నీ చిల్లర మాటలు చెప్పి అంటే మీరేమో సొక్కం పూసలైనట్టు చెప్తా ఉన్నావు. మీరే అసలైన దొంగలు ఈ దేశంలో అసలైన దొంగలు ఎవరైనా ఉన్నారంటే అది అమిత్ షా, మోడీ మాత్రమే. సో ఇట్లా ఇదంతా చెప్పిన విషయం చూస్తాను. సో భద్రతా బలగాల పోరాటం అద్భుతం అంటూ చూస్తాను. సో మావోయిస్టు సానుభూతి పనులతో రాహుల్ గాంధీ భేటీ. మావోయిస్టు సానుభూతి పనులతోటి మీరే అంటున్నారు వాళ్ళు జనజీవన సముద్రం కలిస్తే పునరావాసం కల్పిస్తారంటే మరి మీరు చేసేది సాహసం కదా. ఇప్పుడు గద్దర్ అనే వ్యక్తికి తెలంగాణలో ఒక మంచి పేరుంది. గద్దర్ సానుభూతి పరుడని మీరు అంటున్నారు. ఓకే, మరి గద్దర్ సంబంధించినటువంటి గద్దర్ని కూడా కించపరిచే విధంగా ఆయనతో రాహుల్ గాంధీ భేటీ ఏంటంటే సానుభూతి పరులతో భేటీ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. ఎంత దుర్మార్గం అమిత్ షా! ఎంత నీచాతిరీచమైనటువంటి పని చేస్తున్నావు, ఎంత నీచంగా మాట్లాడుతున్నావు, దిగజారి మాట్లాడుతున్నావు. సానుభూతి పరుడు, మావోయిస్టు సానుభూతి పరుడు అయితే మరి ఆయన పైన ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పటివరకు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయావు? మీ పార్టీ బహిరంగ సభలకు వస్తే మీ వ్యక్తులు కలిసి కదా, మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై కలిసి కదా, కిషన్ రెడ్డి కూడా భేటీ అయింది కదా. గద్దర్ చనిపోతే కిషన్ రెడ్డి కూడా భేటీ అయింది కదా. మరి అది కాదా? మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే సానుభూతి పరులుగా ఉన్నారు కదా. ఎందుకే ఇవన్నీ అన్ని పరికిమాల ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటాం అమిత్ షా? కొంచెం సిగ్గు ఉండాలి కదా. ఏది ఉండదు మనకేంది, మనం అంతా అది కదా. ఆపరేషన్ కగార్కు నేడే చివరి రోజు, నేటితో ముగినటువంటి అమిత్ షా డెడ్ లైన్. సో ఇక్కడ 100కు 100% అమిత్ షా యొక్క పంతం నెగ్గడం లేదు. మావోయిస్టులకు సంబంధించిన గణపతి పంతమే నెగ్గుతున్నట్టు కనబడుతుంది. సో మావోయిస్టులదే పై చేయిగా కనబడతా ఉంది. మార్చి 31లోపు అంతం చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఇంకా చాలామంది మావోయిస్టులు కూడా ఉన్నారనేది మీరే చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో దేశంలో మావోయిస్టుల నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ నేటితో ముగుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ పలువురు కీలక మావోయిస్ట్ నేతలు అజ్ఞాతంలోనే ఉండడంతో ఆపరేషన్ కగార్ అసంపూర్తిగానే మిగిలింది. వేల మంది బలగాలతో అడవులను జల్లెడ పడుతున్న కేంద్ర కమిటీ సభ్యులు గణపతి, మిసెల్ బెస్రా, పస్టో నరహరి తదితర నేతల ఆచూకీ లభించలేదు. వారిని పట్టుకునేందుకు వివిధ రాష్ట్రాల్లో 10,000 మంది బలగాలు తిరుగుతున్నారట. సో 10,000 మంది బలగాలు తిరుగుతున్నప్పుడు వాళ్ళు దొరకడం లేదనేది చాలా స్పష్టంగా అంటున్నారు. 2014 నుంచి 21 వరకు దండకారణ్యంలో మావోయిస్టులదే పై చేయిగా ఉంది. ఈ ఏడాది మార్చి 21న బీజాపూర్ జిల్లా తెర్రాం అడవులో సిఆర్పిసి బలగాలపై మావోయిస్ట్ నేత హిడ్మా బృందం దాడి చేసి 21 మంది హత్య చేసింది. ఈ ఘటన తర్వాత దేశంలో మావోయిస్ట్ లేకుండా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శపథం చేశారు. 2 ఏళ్ల తర్వాత ఆపరేషన్ గగార్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 225 ఎన్కౌంటర్లు జరగగా సుమారు 490 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2,550 మంది లొంగిపోయారు. 1,813 మంది అరెస్ట్ అయ్యారు. ఎన్కౌంటర్లో 41 మంది జవాన్లు కూడా మృతి చెందారు. దేశంలో మావోయిస్ట్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఆపరేషన్ గగార్ ప్రారంభమైనప్పుడు మావోయిస్ట్ పార్టీలో 14 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. తర్వాత జరిగిన వరుస ఎన్కౌంటర్లో పార్టీ చీఫ్ బసవరాజు, అదే నంబాల కేశవరావు, చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, ప్రయాగ్, కట్టా రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా గణేష్ మృతి చెందారు. దేవ్జీ, సోను, సతీష్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం జార్ఖండ్కు చెందినటువంటి బెస్రా, అదేవిధంగా తెలంగాణ చెందినటువంటి గణపతి, పస్టూరి నరహరి అలియా సంతోష్, ఇలా కొంతమంది, రత్నాబాయి అలియా సుజాత, నక్క సుశీల, రంగబైన భాగ్య అజ్ఞాతంలో ఉన్నారు. గణపతి, ఆయన భార్య సుజాతతో పాటు మరికొందరికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం పోలీసుల వద్ద
లేదని తెలుస్తుంది. మిగతా ముగ్గురు మాత్రం లొంగుబాటు ప్రయత్నాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దళ సభ్యులు సో ఇదంతా కూడా లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. సో గణపతికి లొంగిపోతే ఆయనకు వైద్యం అందిస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో మావోయిస్టు రహితంగా ఏపీ అని చూస్తా ఉన్నాం. సో ఇదొక పరిస్థితి కనబడతా ఉంది. నక్సలిజం తీవ్ర ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. డీకే అన్న తండ్రి సోదరుని చంపేశారు. మరి డీకే అన్న తండ్రి సోదరుని చంపేశారంటే వాళ్ళు చేసిన సొక్కం పూస పనుల వాళ్ళు ఇక్కడ ప్రజలను పీక్క తిన్నారు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పీక్క తిన్నారు కదా. ఇక్కడ ఒక దొరతనంతో భూస్వామ్యంతో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టారు తెలియదా? అందుకే చంపేసారు. మావోయిస్టు పార్టీ యొక్క ముఖ్యమైనటువంటి పరిస్థితి అది కదా. దాన్ని ఇంకా సమర్థిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంతో ఏపీ తెలంగాణ వచ్చే నివారించడంలో నాటి ప్రభుత్వాల్లో అయోమయం. లోక్సభలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటూ చూస్తాను. ఇది పరిస్థితి. అవగాహన లేకుండా మాట్లాడితే ఇట్లే ఉంటుంది. అవగాహన తెచ్చుకోవాలి. అసలు మావోయిస్టు పార్టీ ఎందుకు పుట్టిందో కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా గ్రామాలలో పేద ప్రజల పక్షాన లేరు. వాళ్ళు ఉన్నది కేవలం వాళ్ళు ఉన్నది సిటీలలో, రంగారెడ్డిలో, హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ తాత కాలం నుంచే పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకు ఎక్కడ తెలుస్తాయి ప్రజా సమస్యలు? ఎక్కడ తెలుస్తాయి? పేద ప్రజల గురించి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. మరి మీకు మావోయిస్టు పార్టీ యొక్క చరిత్ర తెలుసుకుంటే అన్ని బయటపడతాయి. ఏముండదు మాకు తెలియదా? అదే ఈటల రాజేంద్ర అడిగితే అన్ని విషయాలు చెప్తుండే. మీకు అడగండి. ఈటల రాజేంద్ర ఆయన కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కదా, మీ పార్టీలో ఉన్నాడు కదా, అడగండి తెలుస్తుంది.